ఎప్పుడు ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు. ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రంతా పెట్టుకుంటే ఏమైపోతుంది అంది శాస్త్రం. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నిగుచుండా ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన గాని కందోయిని భాష్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము ఆ పుణ్యము తప్ప శంకర. భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది. కొడుకు అక్కడ వరకు వచ్చి చితి వెలిగించి వెళ్ళిపోతాడు. స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతారు. ఎవరు వచ్చారు? ఎవ్వరు రారు. వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పుణ్యం పాపం చేయడానికి నీకున్నదేమిటి? నీ జీవిత కాలం. ఈ కాలం అంతా నువ్వేం చేసావు? ఈ వీళ్లతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు. ఇవేం ఉద్ధరించే నిన్ను? కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికొచ్చాయి, ఇంకెందుకు పనికి రాలేదు. అయితే ఏమంటే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? సంసారాలు వదిలేయమంటారా? రాగస్వరూప పాశాఢ్య విని అందుక నామం అయితే కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం. కాబట్టి సంసారం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం. గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి త్యాగరాజు గారు పండారు, గృహస్థాశ్రమంలో పోతన గారు పండారు, గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు పండారు, గృహస్థాశ్రమంలో అన్నమయ్య పండారు, గృహస్థాశ్రమంలో ఎందరో పండారు. పండడానికి తేలికైన మార్గం, కోటలో ఉండి యుద్ధం చేసినంత సులువైన మార్గం సంసారంలో ఉండడమే. సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు. మరి ఎలా నువ్వు అనుభవించాలి? అమ్మవారు చెప్తోంది, ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చెయ్యి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా ఆ పాశం? భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలాను నా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది నీకు తగులుకుంటుంది. నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలు ఉంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకెళ్ళచ్చు, ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది, మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగే అను, నా కొడుకు అనే అను.